మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను 39 ఫెర్టిలిటీ సెంటర్ లో ఉన్నాను. డాక్టర్ శృతి గారు మనతో పాటు ఉన్నారు, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. ఎస్ అండి, ఈ మధ్య కాలంలో మ్యారేజ్ అనేవి మనం 27 తర్వాతే చేసుకుంటున్నాము. 30 తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాం కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? 30 తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి, ఎవరిలో ఉంటాయి, ఏంటి అదంతా కూడా మేడంతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే మ్యామ్. హలో అండి. ఎస్ హలో మ్యామ్. మేడం మ్యారేజెస్ చూస్తున్నారు మేడం, సొసైటీ తీరు అయితే మారింది. ఐ మీన్ లేడీస్ విమెన్స్ చూసుకుంటే 27 తర్వాత చేసుకుంటున్నారు, సెటిల్మెంట్ అంటున్నారు, అదర్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో 30 తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి అంటారా? అందరిలో తగ్గుతాయి అంటారా? కొందరిలో అంటారా? ఏంటి అసలు? సో జనరలీ అండి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డిపెండ్ ఆన్ ద ఉమెన్స్ ఏజ్. Okay. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ద ఉమెన్స్ ఏజ్. ఓకే, విమెన్ ఎంత యంగ్ ఏజ్ లో ఉంటే అంత మంచి ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంత హెల్దీ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ 20s లో ఉన్నంత ఛాన్స్ 30s లో ఉండదు. సో ఉమెన్ బిట్వీన్ 20 to 30 తీసుకున్నాం అనుకోండి, తన ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎవ్రీ మెన్స్ట్రువల్ సైకిల్ లో 70 to 80% ఉంటుంది కన్సీవ్ అయ్యే ఛాన్స్ విత్ ఎవ్రీ మెన్స్ట్రువల్ సైకిల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 30 years or more than 30 years, వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్స్ డ్రాప్స్ టు అరౌండ్ 40% per menstrual cycle మాత్రమే. So that is the thing. And after 35 there is a crash decline in the fertility rate because egg numbers తగ్గిపోతాయి, egg quality తగ్గిపోతుంది. there's only 10% chance of conceiving after 35 for every cycle. So ఇంత డ్రాప్ ఉంటుంది కాబట్టి we urge the women to plan pregnancy fast. See, career options fix చేసుకోవటము అది ఎవరు ఆపరు, but you cannot compromise on the fertility because nowadays there is a wonderful option called egg freezing. You can freeze your eggs while at 25 or 26. You can plan your pregnancy when you are 35 because మీరు ఏజ్ అయ్యారు కానీ మీ ఎగ్ ఏజ్ మనం 25 లోనే స్టాప్ చేసాము. సో ఇది తెలుసుకున్న వాళ్ళు దే కెన్ మూవ్ ఇన్ దేర్ కెరియర్ అండ్ ఆల్సో ప్లాన్ దర్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఎగ్జాక్ట్ టైం అంటే 20 to 30 అని చెప్పారు కదా మేడం, కరెక్ట్ దాంట్లో ఏదైనా మిడిల్ ఏజ్ అలా ఏమైనా ఉందా? 25, 26, 27 అలా ఎగ్జాక్ట్? No, I think 22 to 20 to 30 is a good age for pregnancy. So egg freezing అనేది మీ ఆప్షన్ మైండ్ లో ఉంటే గనక బెటర్ బిలో 30 నే చేసుకోండి. బిలో 30. If at all you're freezing your eggs, why to do it late after 30? ఆల్రెడీ ఛాన్స్ తగ్గిపోయినప్పుడు మంచి ఛాన్స్ ఉన్నప్పుడే ఫ్రీజ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే యూ ఫైండ్ ద రైట్ పార్ట్నర్ ఆర్ వెన్ యూ ఆర్ ఎమోషనలీ రెడీ ఫర్ అ మ్యారేజ్, దెన్ ఓన్లీ యూ కెన్ ప్లాన్ యువర్ మ్యారేజ్ అండ్ ప్లాన్ కిడ్స్. ఎస్ మేడం, ఎగ్ ఫ్రీజింగ్ సెలబ్రిటీస్ వరకు ఎక్కువగా వింటూ ఉన్నాం. ఏంటి మేడం ఎగ్ ఫ్రీజింగ్? సాధారణ ప్రజలకు కూడా దీని గురించి అవేర్నెస్ ఇస్తారా మేడం? ఏంటి ప్రాసెస్, ఎలా ఉంటుంది? అందరూ చేసుకునే విధంగా ఉంటుందా? అందరికీ సూటబుల్లా? కొంతమంది పర్సనాలిటీస్ కి సూటబుల్లా? ఏంటి డీటెయిల్స్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి? యా, సో ఎగ్ ఫ్రీజింగ్ ని మనం సైంటిఫిక్ టర్మ్స్ లో ఊసైట్ క్రయో ప్రిజర్వేషన్ అంటాం అన్నమాట. సో ఇట్ ఈస్ లైక్ ఇది ఒక వరం లాగా. ఇప్పుడు ఇంతవరకు మనకు పెళ్లిళ్ళు అవ్వట్లేదంటే ఏజ్ ఎక్కువ అయిపోతుంటే ఛాన్స్ తగ్గిపోయేది, ప్రెగ్నెన్సీ రాదు. బట్ నౌ మీరు ముందుకెళ్ళొచ్చు, మీ పర్సనల్ చాయిసెస్, మీ ప్యాషన్ ని ఫాలో చేయొచ్చు, అలా అని విదౌట్ కాంప్రమైజింగ్ ఆన్ యువర్ ప్రెగ్నెన్సీ. దిస్ ఇస్ ద మోస్ట్ యూనిక్ బెనిఫిట్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్. సో వెన్ యూ టేక్ అవుట్ ద ఎగ్స్ ఫ్రమ్ ఉమెన్స్ బాడీ, ఆవిడలోంచి ఎగ్స్ బయటికి తీసాం అనుకోండి, తన ఏజ్ మాత్రం ముందుకెళ్తోంది కానీ ఎగ్ ని ఆ ఏజ్ లో మనం దాని ఏజ్ ఆపేసాం. సో లిటరలీ యు ఆర్ లైక్ స్టాపింగ్ ద ఏజ్ ఆఫ్ ద ఎగ్. సో మీరు 30 years లో ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నారే అనుకోండి, తనకి 35 years కి ఒక పార్ట్నర్ దొరికారు, అప్పుడు మ్యారేజ్ చేసుకుంది. సో ఈవెన్ దో షీఈస్ 35, తన ఎగ్స్ ని మనం 30 years లో ఫ్రీజ్ చేసాం కాబట్టి షీ స్టిల్ బికమ్ ప్రెగ్నెంట్ విత్ 30-year ఎగ్. సో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. సో వెరీ హెల్దీ ఎగ్ తో ఆ ఓల్డ్ ఏజ్ లో కూడా తను కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సెలబ్రిటీస్ వి నో దేర్ లైఫ్ స్టైల్, దే హ్యావ్ టు లుక్ గుడ్ అండ్ దే హ్యావ్ టు గ్రూమ్ దెమ్సెల్వ్స్. అప్పుడే బాడీ ప్రెగ్నెన్సీ మైట్ చేంజ్ దేర్ బాడీ కాబట్టి అందరూ వాళ్ళ కెరియర్ గ్రోత్ ఎందుకు స్టాప్ చేసుకోవాలి అని చెప్పేసి దే విల్ ఫ్రీజ్ దేర్ ఎగ్స్, ముందే అందరు ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు. దెన్ వెన్ ఎవర్ దే వాంట్ టు ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ, అప్పుడు ఈ ఫ్రీజింగ్ అనేది సెలబ్రిటీస్ నుంచి బాగా ఫేమస్ అయ్యి, బికాస్ కాస్మెటిక్ గా దే హ్యావ్ టు లుక్ గుడ్ ఆన్ స్క్రీన్. అట్లా అని మదర్ అవ్వద్దు అనే రూల్ ఉంది. దే క్యాన్ బికమ్ మదర్స్ వైల్ స్టిల్ కంటిన్యూయింగ్ దేర్ వర్క్. సో ఈ ఆప్షన్ ఇప్పుడు ఈవెన్ మనం రీసెంట్ గానే చూస్తున్నాం, రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, సో అందరూ ఫాలో చేస్తున్నారు కాబట్టి ఈవెన్ దట్ ఈస్ అ వెరీ గుడ్ మెసేజ్ టు ఆల్ ద
ప్లానింగ్ పీపుల్ అన్నమాట. Yes. అంటే ఎన్ని బేబీస్ కి అలా ఏమైనా ఉంటుందా మేడం? ఎగ్ ఫ్రీజ్ చేస్తాం కదా, 2 బేబీస్ 1 బేబీ అలా ఏమైనా ఉంటుందా? దట్స్ అ గుడ్ క్వశ్చన్. నార్మలీ ఫీమేల్స్ లో అండి అరౌండ్ 10 to 12 eggs ఉంటాయి ఎవ్రీ మంత్. ఓకే మ్యామ్. విత్ అ నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉండి ఏ ప్రాబ్లం లేని వాళ్ళకైతే 30 years లోపు ఉన్న వాళ్ళలో ఒక 10 eggs దాకా ఉంటాయి. సో ఎవ్రీ సైకిల్ లో 10 eggs వస్తూ ఉంటాయి. సో మనం ఒక్క సైకిల్లో ఉన్న ఎగ్స్ ని ఒకసారి ఫ్రీజ్ చేసుకుంటాం. సో మనకు మోర్ దెన్ 6-7 eggs దాకా రావచ్చు, 10 వరకు కూడా రావచ్చు. సో ఎన్ని ఎగ్స్ ఉంటే ఆ సైకిల్లో మనం అన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇఫ్ దే వాంట్ టు ఫ్రీజ్ మోర్, నెక్స్ట్ సైకిల్లో మళ్ళీ దే కెన్ పికప్ ద నెక్స్ట్ సైకిల్ ఎగ్స్, అవి కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో దేర్ ఇస్ నో లిమిట్ లైక్ ఓన్లీ దిస్ యూ కెన్ ఫ్రీజ్, ఇన్నే చేసుకోవాలి 2 or 3 అలా ఏం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్, ఎన్ని రోజులు ఇది ఉంటది అని కూడా డౌట్ ఉంటుంది. ఫ్రీజింగ్ లో పెడుతున్నాం కదా, అసలు క్వాలిటీ ఏమైనా చేంజ్ అవుతుందా, తగ్గిపోతుందా, ఇవన్నీ ఉంటాయి. సో ఒక్కసారి మీ బాడీలోంచి గ్యామెట్స్ తీస్తే అవి 10 years వరకు అన్డిస్టర్బ్డ్ గా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో 10 years ఇస్ ద టైమ్ లిమిట్. దానికి సరిపడా మనం గ్యాసెస్ కానీ, నైట్రస్ అండ్ ఆక్సిజన్, పర్ఫెక్ట్ హ్యూమిడిటీ, pH అన్ని మెయింటైన్ చేస్తూ ట్యాంక్స్ లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. సో ఆ గ్యాస్ వెన్ ఎవర్ ఇట్ ఇస్ డిక్రీజింగ్ లెవెల్, మళ్ళీ దాన్ని యాడ్ చేస్తూ ఆ ఫ్రీజింగ్ మనం 10 years వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. సో విదౌట్ ఎనీ చేంజ్ ఇన్ ద ఎగ్ క్వాలిటీ, విదౌట్ ఎనీ చేంజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్, ఎన్ని ఫ్రీజ్ చేస్తామో అన్ని యాజ్ ఇట్ ఈస్ మనకు అదే స్టేజ్ లో ఫ్రీజ్ ఉంటాయి. బేబీ హెల్దీగా పుట్టడం అలాంటివన్నీ క్యాజువల్, మళ్ళీ సాధారణ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో అలానే ఉంటుందా మేడం? ఏం చేంజెస్, ఏం ఇంపాక్ట్స్ అలా ఏమి ఉండవా? అది అబ్సల్యూట్లీ నార్మలే ఉంటదండి. బికాజ్ మనం ఆ ఏజ్ ని అక్కడ ఆపేసాం, మళ్ళీ దాన్ని బయటికి తీసినప్పుడే దాని ఫంక్షన్ రెస్టోర్ అవుతుంది. సో అక్కడ ఏది ఇన్ని రోజులు మనం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇంట్లో ఫ్రూట్స్ పెట్టుకుంటే ఎట్లయితే తగ్గిపోతుందో, ఎగ్ ఫ్రీజింగ్ అలా కాదు. బికాస్ వి ఫ్రీజ్ దెమ్ ఇన్ -196 degrees temperature. సో -196 ఇస్ లైక్ అ వెరీ వెరీ కోల్డ్, ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అన్నమాట. సో దీని వల్ల ఎగ్స్ అంతా మంచిగా ఉండటానికి 10 years వరకు కూడా పాడవకపోవడానికి రీజన్ ద టెంపరేచర్ -196. ఇది ఎవరికైనా సూట్ అవ్వని పర్సన్స్ ఉంటారా? అందరికీ సూట్ అవుతుంది అంటారా మేడం ఈ ప్రొసీజర్, ఎగ్ ఫ్రీజింగ్? ఎవరైనా కాంప్లికేషన్ లైక్ థైరాయిడ్ ఉంటుంది, PCOD ఉంటుంది, డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఇష్యూస్ తో ఉంటారు, అందరికీ ఇది ఓకే అంటారా? ప్రెగ్నెన్సీ ఎవరికైతే సూట్ అవుతుందో వాళ్ళందరికీ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ హార్ట్ డిజీజ్ వేర్ యూ కెనాట్ ప్లాన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మీ హార్ట్ లో ఇంకా స్ట్రెయిన్ పడి, అలాంటి వాళ్ళకి వేర్ దర్ ఇస్ అ కాంట్రా ఇండికేషన్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఇది మేబీ వాళ్ళకి సూట్ అవ్వకపోవచ్చు. బట్ ఎనీ ఉమెన్ హూ ఇస్ రెడీ, హూ క్యాన్ బేర్ అ చైల్డ్, క్యాన్ డూ అన్ ఎగ్ ఫ్రీజింగ్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ.